మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. దూరమెంత ఉందని దిగులు పడుకునేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడుకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసిగే చందకమని చేస్తేనే అమృతమిచ్చింది. మన దైవాలు దర్శించి దైవాలే తల వంచగా, తర్వాత రాదు నీ సంకల్పానికి రావిది సైతం చేతులెత్తాలి. కలుసుకుంటే సాధ్యమిది, కలుసుకుంటే సత్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. ఒక మాట ప్లీజ్. అందులో చాలా గొప్ప మాట ఏంటంటే, అందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే దేవుడు బ్రహ్మదేవుడు రాతలు రాస్తాడంట. నా కర్మ నాకు దేవుడు రాసిందని చెప్పేసి అందరం బాగా సఫర్ అవుతూ ఉంటుంటాం. కానీ చంద్రబోస్ గారు ఒక మాట ధైర్యమైన మా ఒక లైన్ రాస్తారు అక్కడ. ఏంటంటే అది అన్న కోట నీతో పోటీపడే కెపాసిటీ లేదు ప్లీజ్. నా పేరు కూడా కోటనే కానీ నీ అంత బ్రాండ్ లేదు. మీరు అధ్యక్ష అంటే ఇక మైగా అయిపోతుంది. ఎస్. సో బ్రహ్మదేవుడు రాసే లైన్ ఒకటి చాలా బాగుంటుంది. అందరి రాతలు బ్రహ్మదేవుడు రాస్తాడు, కానీ నీ తల రాత నువ్వే రాసుకోవాలి. ఎస్ఆర్ ఎస్ఆర్ నో. ఇంకా ఈ మాటకు అర్థం ఏంటంటే, చాలా మంది మా అప్పలకి నేను పెద్ద వేస్ట్ కాదు సార్, జాయిన్ చేయించింది కానీ ఒక్కను కూడా నాకు కింద చేరిపోయలేదు సార్. వీడు అప్లైనర్ ఇస్ అప్లైనర్, గాడ్ ఈజ్ గాడ్. అప్లైనర్ వెస్టర్న్ గొప్ప వేదికను పరిచయం చేశారు మనకి. లాస్ట్ మీడియాలో ఒక 2 hours per minute చదివి సార్ మాట చెప్పారు, బాగా కనెక్ట్ అయింది నాకు. ఎగ్జాంపుల్, మనం గుంటూరు హైవేకి ఒంగోలు వెళ్తా ఉంటే రోడ్ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఒక యారో మార్కు చూపిస్తుంది, ఈ వైపు వెళ్ళాలి గుంటూరు, అయితే ఈ వైపు విజయవాడ వెళ్ళాలని చెప్పేసి, ఈ వైపు సెలవు పెట్టాలని చెప్పేసి. ఆ యారో మార్కు చూపించిన బోర్డు మనతో వస్తే అక్కడే ఉంటుంది. అది వెళ్ళాల్సింది ఎవరు? మరి ఆ బోర్డు మనం రావాలని కోరుకుంటూ వస్తుందా? ఈ సూత్రం తెలియక చాలా మంది మా అప్పులు అస్సలు సహకరించట్లేదు. నల్లని పడి తప్పితే అస్సలు కొట్టి అడిగితే వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పని చేసే ఏ పర్సన్కి వెస్టేజ్ కష్టం లేదు. ఎస్ఆర్ నో. పని చేయని వాళ్ళకి 20వ తారీఖు మేల్కొనడం కష్టంగా ఉంటుంది. 2వ తారీఖు స్టార్ట్ అయితే మన మంత్ 25 నిమ్మలంగా కూర్చుంటాడు. వాడికి నెత్తి మీద నీరు కూడా ఉండదు. 25 మొదలు పెడతాడు. మార్చిలో ప్రిపేర్ పుస్తకాలు తీసిన స్టూడెంట్ లాగా తిరగేసి 10 మార్క్ 10 క్వశ్చన్లు పెట్టుకుంటాడు. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ వాటిలో 5 పెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. ఈ చదువుకున్న ఎగ్జామ్ హాల్కి వెళ్తాడు. ఆ వస్తే రాస్తే రాకపోతే మోతేసి పక్కొని చూపి పేపర్ లాక్కుంటుంటాడు. కొంచెం చూపిమని చెప్పేసి. అదేదో స్టార్టింగ్ చదువుకున్నట్టు ఆ సమస్య వచ్చేది కాదు కదా. వెస్టేజ్లో కూడా ఈ ఆర్గనైజేషన్లో కూడా మంత్ స్టార్టింగ్ నుంచి ఆ గోల్స్ అయిన గురుగారు చెప్తారు మనకి. ఆ గోల్స్ ఒకటి ఏర్పాటు చేసుకొని సీరియస్గా తీసుకొని, ఇది నా కోసం ఫీల్ అయితేనే, నా కోసం ఫీల్ అవ్వాలి ఎవరు కూడా. ఇది మా అప్లైన్ బిజినెస్, మా లైఫ్ లైన్ బిజినెస్. నేను చేసిన మా అప్లైన్కి ఒక 5,000 పాయింట్ నిన్న వచ్చినాయి. నా నుంచి మా అప్లైన్కి ఎల్వోకి వచ్చింది. చూసావా నా ఏటు? నేను చేసిన మా అప్లైన్కి ఎల్వోకి వచ్చింది. గురుగారు చాలాసార్లు మా ట్రైనింగ్ ఇచ్చారు ఈ విషయం గురించి. అప్లైన్ ఇస్ ద గ్రేట్, లైఫ్ లైన్ ఇస్ ద గ్రేట్, నో ప్రాబ్లం. అయితే ఒకవేళ నువ్వు చేయగలిగి కూర్చుంటే ఒక నెల 2 నెలలు లేట్ అయితే 3 నెలలు లైఫ్ లైన్ గొప్ప కెపాసిటీ అప్లైన్ దగ్గర ఉంది.